మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో భారీ చిత్రం వస్తోంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో సీనియర్ హీరో కూడా నటించబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో అనిల్ రావిపూడి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు పూర్తి కాగా త్వరలోనే షూటింగ్ షురూ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రను పోషించబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి చిరంజీవి వెంకటేష్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అదే ఫ్రెండ్షిప్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ద్వారా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇటు వెంకటేష్ అనిల్ రావిపూడికి కూడా మంచి అనుబంధం ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ ఓ స్పెషల్ సాంగ్లో చిరంజీవితో పాటు చిందేయబోతున్నాడని అంటున్నారు. అలాగే ఓ ఫైట్ సీన్లో గెస్ట్గా వెంకటేష్ నటిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. అనిల్ రావిపూడి తన హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో చిరంజీవి సినిమాను కనెక్ట్ చేయబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాలో హీరో పేరు శివశంకర వరప్రసాద్ అని అనిల్ రావిపూడి వెల్లడించారు. నిజానికి చిరంజీవి అసలు పేరు కూడా అదే కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో చిరు రా ఏజెంట్గా నటిస్తాడని టాక్ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్న సినిమాలో హీరో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఫ్యామిలీ మ్యాన్గా మారిపోతారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలకు లింక్ అయ్యేలా అనిల్ మెగా 157 సినిమాను ప్లాన్ చేస్తున్నాడని, చిరు వెంకటేష్లను ఒకే తెరపై చూపించి అనిల్ రావిపూడి యూనివర్స్ను క్రియేట్ చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.